పోరాటం చేస్తా, ఆమె పైన ఎమ్మెల్యేగా గెలుస్తా, అవన్నీ ఆశలు పెట్టుకొని ఆమెను ఓడిద్దామని చెప్పేసి మీరు ఆశలు పన్నుకున్నారు. దాని తర్వాత బోర్ల బొక్కలో మీరే పడ్డారు. అంటే సోషల్ మీడియాలో వీడియోలు చేయడం ఎక్కువ, ప్రజల సమస్యలను పట్టించుకోవడం తక్కువ అని చెప్పేసి అంటున్నారు. దీనిపైన మీ సమాధానం? అంటున్నారు అని అంటే సో ఆ మహానటి సబితా ఇంద్రారెడ్డి గారు అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు కదా, మిమ్మల్ని కూడా మహానటి కిందనే చూస్తున్నారు చాలామంది. మీకు టికెట్ వచ్చినప్పుడు కార్యకర్తల కాలు మొక్కిన మీరు ఇప్పుడు వాళ్ళ చుట్టూ పట్టుకుంటున్నారు, నిజమా కాదా? ఇప్పటి వరకు కమిషన్లు ఎంత తీసుకున్నారు? తమ్ముడు నువ్వు తప్పు అటు మాట్లాడుతున్నావు. మీరు ఇప్పుడు మీరేం మాట్లాడారు? లంచాలు తీసుకున్నారా లేదా అపార్ట్మెంట్స్ దగ్గర? ఎవరి దగ్గర బీజేపీ కార్యకర్తనే నాకు చెప్పింది. ఆ కార్యకర్త అదే చెప్తున్నాను కదా, ఆ కార్యకర్త ఎవరు? సో మీరు ఎమ్మెల్యే టికెట్ ఆశించారు, అవునా? అందెల శ్రీరాములకి ఇవ్వద్దు, నాకు ఇవ్వాలని చెప్పి. ఇవ్వద్దు అని నేను అనలేదు. ఓకే, అది ఐఎమ్ కరెక్టింగ్ దట్. ఇవ్వద్దు అని నేను అనలేదు.